మిస్టర్ వరుణ్, సిట్. నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఎస్ సార్. అన్ని టెస్ట్లో సెలెక్ట్ అయ్యావు. ఏంటి టెన్షన్గా ఉందా? జాబ్ వస్తుందా రాదని? మా కంపెనీలో ఎంతమంది వేకెన్సీ ఉందో తెలుసా? 2 members. ఎంతమంది వచ్చారు? 4. మరి జెండర్స్? 3 males, 1 female. మగవాళ్ళు ఎలా అయినా బతికేస్తారు, కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా. నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఉన్న 2 వేకెన్సీలో ఒకటి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాం. ఇప్పుడు 1 versus 3. ఉన్న ఒక్క వేకెన్సీ ఊరికే ఎందుకు ఇచ్చేయాలి? అందుకే ముగ్గురులో ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఫస్ట్ నీకే చెప్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. నా పేరు వరుణ్. నేను బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్ని. డిగ్రీలో 80% మెరిట్తో పాస్ అయ్యా, కానీ ఏం సుఖం లేదు. స్టిల్ 1 year నుండి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మా ఊర్లో అంటారు 80% స్టూడెంట్వి కళ్ళు మూసుకొని జాబ్ ఇస్తారని. వెంటనే బాగుంది, కానీ మెరిట్ స్టూడెంట్స్కి కూడా స్ట్రగల్స్ ఉంటాయి. ఎవరు వాటిని పట్టించుకోరు, అర్థం చేసుకోరు. అందుకే రూమ్లో ఉంటున్నా. ఈ చాక్లెట్స్ ఎందుకంటే ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తే ఎవడు ఊరుకుంటాడు. అందుకే చాక్లెట్స్ తిని ఆ భారాన్ని తగ్గించుకుంటూ ఉంటా. అది అలవాటుగా మారింది. రూమ్లో నెట్ తగ్గుతుందని ఇంకో 2 కలిసి ఉంటున్నాను. అనుకోకుండా ఏదైనా షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ కుదిరింది. అదేరా, నాకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు. ఒకే ఆఫీస్లో 80% అంతమంది ఉన్నారా? ఉన్నారులేరా. చూసుకునేలే. ఎలా ఉన్నావు నాన్న? టైంకి తింటున్నావా? అవును, నీ ఉద్యోగం సంగతి ఏమైంది? తింటున్నా అమ్మా. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంత బాగానే ఉంది కదా? ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు నాన్న. నాన్న కూడా హాస్పిటల్కి పట్టుకెళ్ళా. హాస్పిటల్ ఏంటి? నాన్నకి ఏమైంది? హలో హలో. ఏం కాలేదులేరా, నువ్వేం పట్టించుకోకుండా ఉద్యోగ ప్రయత్నంలో ఉండు. అవును, ఈరోజు ఇంటర్వ్యూ ఉందన్నా, ఏమైంది? నాకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు నాన్న. పర్లేదులే, మళ్ళీ ప్రయత్నించు, తప్పకుండా వస్తుంది. అమ్మ అలానే అంటుంది, నువ్వేం పట్టించుకోకు, కూల్గా ఉండు. సరే, ఉంటానైతే.
ఏమైందిరా అలా ఉన్నావు? చెప్పట్లే కానీ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాన్నకు ఒంట్లో అస్సలు బాగలేదు. నా మీద ఎక్కడ ప్రెజర్ పడుతుందని చెప్పట్లేదు. ఈసారి ఎలా జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. జాబ్ ఎలాగైనా కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. ఖచ్చితంగా జాబ్ వస్తుందిరా, బాధపడకు. ఏం కాదులే, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. మే కమిన్ సార్? ఎస్ కమింగ్. ఏమైంది సార్? నీ ఫేస్ చూస్తుంటే ఎందుకు నాకు జాబ్ ఇవ్వాలనిపించట్లేదు. జాబ్ కావాల్సింది క్వాలిఫికేషన్ కదా, నా ఫేస్తో పని ఏంటి? ఈ రోజుల్లో ఎవరికి జాబ్ ఊరకలేదా? ప్రతి కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో అవ్వచ్చు, ఏ కంపెనీ అవ్వచ్చు. యాక్చువల్గా మీకు ఇప్పుడు జాబ్ ఇవ్వాలనుకుంటే పర్ మంత్ 25,000 శాలరీ పే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు జాబ్ చేయాలనుకుంటే, మీ ఫేస్ బాగా నచ్చి జాబ్ చేయాలనుకుంటే మీరు 2 months శాలరీ ముందుగా పే చేసి వస్తారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఓ, అందుకేనా సార్ నాకన్నా తక్కువ పర్సంటేజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ బయటకు వెళ్తున్నారు? ఒక ఇండియన్ ఫ్లాగ్ని నిలబెట్టలేని వాడికి నా జాబ్ ఇచ్చే అర్హత ఎక్కడుందనుకుంటున్నారు సార్? థ్యాంక్ యూ సార్. నేను ఎంత ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకున్నా ఈ కరప్షన్ నన్ను వదలదు, నన్ను సెటిల్ అవ్వలేదు. నా ఫ్యామిలీకి కూడా భారం అవుతున్నా. నేను బతకూడదు, ఎలా అయినా దూకేస్తా. సూసైడ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. అయినా నేను పోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారో? నో, అస్సలు గివ్ అప్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా అయినా కొట్టాలి. ఐ కెన్ డూ ఇట్. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నా బైక్ ఏమైందో ఒకసారి చూడరా? ఓకే, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.
ఒకసారి మీ ఫైల్ ఇవ్వండి. రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలండి. ఏంట్రా సార్ అంటున్నావు, జాబ్ అంటున్నావు, నిద్రలో ఏదేదో కలర్ వస్తున్నావు, ఏంటి ఎక్స్ట్రా ఏంటి? అరే నా జాబ్ వచ్చిందిరా. ఒక అతను బైక్ రిపేర్ చేసినందుకు నాకు జాబ్ ఇచ్చారు. బైక్ రిపేర్ చేసినందుక? ఏంట్రా బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్వి, నువ్వు బైక్ రిపేర్ చేసినందుకు జాబ్ ఇచ్చాడా? ఎవరు రాడు? అంటే ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్లే బైక్ రిపేర్ చేయలేకపోతున్నారు, అలాంటిది నువ్వు కంప్యూటర్ స్టూడెంట్వి బైక్ రిపేర్ చేసినందుకు జాబ్ ఇచ్చారా? అసలు నువ్వు ఎప్పుడైనా రెంచి పట్టుకున్నావా? అసలు రెంచి ఎలా ఉంటుందో తెలుసా? అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారా, కథలు మింగమన్నలా. లేగు లేగు, లేచి రెడీ అవ్వు, ఏదో ఇంటర్వ్యూ ఉందన్నాగా. రే రే ఆగరే రే, ఇంటర్వ్యూకి వెళ్ళాలరా బాబు. ఇచ్చారా ప్లీజ్? డబ్బులు ఇచ్చి వీటిని పట్టుకెళ్ళి. అవసరమారా నాతో? ఒక్కడే ఉన్నావు, పోతావు. ఆ ఫైల్ ఇచ్చే వదిలేస్తా. ఒకసారి వెనక్కి చూడు బ్రదర్. ఆగండి రా. అయినా 50 రూపాయలతో ఏం చేస్తారా? జాబ్ వచ్చే వరకు అంతే, చదువుకుపోవాలి. మామ నిజంగానే 50 రూపాయలు ఇచ్చారా? అదేరా నాకు అర్థం కావట్లేదు. రే ఎందుకు రా నవ్వుతున్నావు? ఏ నన్ను చూస్తే నవ్వులాటగా ఉంది మీకు? అలా కాదురా మామ, నేను చూస్తాను జాలేసి ఉంటుందా? అంటే నన్ను చూస్తే అడుక్కున్నోళ్ళ కనిపిస్తున్నానా? మరి ఎవరు తీసుకోమంటారు? మీకోసమేరా మావా? నా కోసమా? కింద బాబాయ్ గుట్లో ప్రతిసారి ఒక ప్లేట్ పురుగులు తీసుకొని ముగ్గురు తినేటోళ్ళం, ఎవరికి సరిపోయి కాదు. ఇప్పుడు మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఆలోచించండి, మనిషికి 16 పురుగులు వస్తాయి అంటే దానికి తీరా తినొచ్చు. ఏంటి? అరే ఆపరా, 50 పురుగులు అంటే మనిషి 16 లక్షలు తీసుకున్నా మిగిలిన 2 మిగిలితే ఏం చేస్తావు? అంటే డబ్బులు వేస్తున్నాను కదరా, 2 పురుగులు ఎక్స్ట్రా తినకూడదా? మరి మామ ఎక్కడికి వెళ్తున్నావురా? ఎంతగా ఉందా వెళ్ళండి, ఈసారి అలానే కొట్టాలి. అరే నా ప్రొఫైల్ మిస్ అయిందిరా. నువ్వు తయారు చేసావరా? అరే ప్రతి ఇంటర్వ్యూకి అదేంట్రా పట్టుకెళ్తా నేను. ఏమైందిరా అసలు? నేను గొడవ మిస్ అయినట్టుందా? హలో
ఎవరు? అరే పని ఉంది, ఇంటర్వ్యూ టైం అవుతుంది, వస్తా. మామ ఏమైందిరా? ఎక్కడికి రమ్మన్నావు? వాడెక్కడ? అరే ఏమైందిరా, ఎక్కడికి రమ్మన్నావు? మధ్యాహ్నం భోజనంకి రూమ్కి కూడా రాలేదు. ఏం చేస్తున్నావు అక్కడ? ఏంట్రా ఇంటర్వ్యూ కూడా పోయిందా? సరే సర్లే, అన్నీ అనుకుంటాం జరుగుతాయి ఏంటి. పద రూమ్కి పద, వెళ్ళిపోదాం పద. జాబ్ వచ్చిందిరా. ఏమన్నా? జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిందా? ఇప్పుడు మనం మనిషి ఒక ప్లేట్ తినొచ్చురా పునుగులు. అరే వరుణ్గా, ప్రొఫైల్ మిస్ అయిందని అంత గాబరికి వెళ్ళిపోయావు కదా పొద్దున్న. మరి నీకు జాబ్ ఎలా వచ్చిందిరా? అదేరా మామ, నేను గొడవ అయింది కదా, నా ప్రొఫైల్ గాల్లో ఎగురుతూ ఎగురుతూ డెల్టా సాఫ్ట్వేర్ కంపెనీ సొల్యూషన్స్ వాళ్ళ హెచ్ఆర్ కాల్ దగ్గర పడిందంట. అదే అతను చూసి నా క్వాలిఫికేషన్తో ఒక వేకెన్సీ అతని దగ్గర ఉండడంతో నన్ను కాంటాక్ట్ అయ్యారు. సింపుల్. మనం సిన్సియర్గా ట్రై చేయాలి కానీ నేచర్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది మామ.